హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నా వీడియోలు చూస్తున్న మీ అందరికి థ్యాంక్స్ అండి. ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ పెట్టినప్పుడు నా వీడియోలకి ఎక్కువ మంది కనెక్ట్ అయింది డయాలసిస్ పేషెంట్లే అండి. మేము ప్రజెంట్ డయాలసిస్ చేసుకుంటున్నాము, మేము సర్జరీ చేసుకున్నాము అక్క, మా ఆయనకి నేనే ఇచ్చినానని ఒకరు, ఇంకొకరు వచ్చి మా అమ్మ రీసెంట్గా పాస్ అవుట్ అని, ఇంకా రకరకాల న్యూస్లు వింటున్నానండి. హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళకి అందరికీ, మా ఆయనతో పాటు మిమ్మల్ని అందరినీ ఆ భగవంతుడు అమ్మవారు చల్లగా దీవించాలని కోరుకుంటున్నానండి. ఎందుకంటే ఇది లైవ్లో చూసే నరకం అండి డయాలసిస్. కొందరైతే వారంలో 3 రోజులు డయాలసిస్ అంటే, మా ఆయన 2 రోజులండి. మా ఆయనకు కూడా 3 రోజులు అని చెప్పినారు, కానీ ఈయన ప్రజెంట్ 2 రోజులే చేసుకుంటున్నాడు అండి. డాక్టర్ కూడా యాక్సెప్ట్ చేసినాడు. ఇంకా లైఫ్ వేరే ఏం ఉండదండి. హాస్పిటల్, ఇల్లు, వాళ్ళు వేరే, ఫుడ్ ఏదంటే అది తినకూడదు, వాటర్ కూడా ఎక్కువ తీసుకోకూడదు. లైఫ్ మొత్తం చేంజ్ అయిపోతుందండి. దేవుడు మనల్ని తీసుకెళ్ళి నరకంలో పెట్టినట్టే ఉంటుందండి లైఫ్. దానికి తోడండి మా హస్బెండ్కి హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు చుట్టాల దగ్గర నుంచి ఎదుర్కొన్నాను చూడండి. నేను మా ఆయన నెగిటివ్ రూమర్స్, ఇంకా ఒకానొక టైంలో అయితే మా హస్బెండ్ నేను ఇవన్నీ భరించలేకపోతున్నానే, నిజంగానే సూసైడ్ చేసుకొని చచ్చిపోదారన్న రోజులు కూడా ఉన్నాయండి. వాళ్ళేమీ మనకి ఇచ్చేది లేదు, చూసేది లేదు, కానీ అవకాశం దొరికింది కదా అండి. వాళ్ళు బతకలేదు, మనం బతికినాము. అది వారవంతనం అనేసి నేను అనుకుంటున్నానండి. వాళ్ళు ఒక అడుగు లైఫ్లో ముందుకేస్తే మేమేం ఫీల్ కావండి. మా ఇద్దరు మనస్తత్వాలు వేరే, మేమందరం బాగుండాలని కోరుకుంటాం. కానీ మా ఆయన చిన్న వయసులోనే ఒక 2 అడుగులు ముందుకేసినాడు. అది తన ఫ్యామిలీయే చూసి వారవలేకపోయిందండి. తన కన్న తండ్రే, "నువ్వు చస్తే సావురా, మాకేం బాధ లేదురా, నువ్వు మా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చెయ్యొద్దురా" అనేసి 10 మందిలో అడిగిన రోజులు ఉన్నాయండి. మా ఆయన ఎంత నరకం అనుభవించినాడో వాళ్ళ పేరెంట్స్ నుంచి, వాళ్ళ బ్రదర్స్ నుంచి. ఇంకొకరిని బాగా నమ్మినాడండి, తన కజిన్ బ్రదరు. తన కోసం అయితే అండి ఇల్లొదిలి కూడా వెళ్ళిపోయినాడండి ఒకరోజు, తనకి ఒక ఇల్లు రాసియాలనేసి. అంతగా నమ్మిన అతనే మా ఆయనతో మాట్లాడు, ఫోన్ ఎత్తడు. వాళ్ళ స్వార్థాలండి. ఈ జనరేషన్లో అన్న, తమ్ముడు, అక్క, చెల్లి ఎవరికెవరు కారండి. నేను భగవంతుని ఒకటే కోరుకుంటానండి, నా ఒంట్లో శక్తిని ఇస్తా తండ్రి, నాకు మిషన్ కుట్టుకున్నా నేను పర్లేదు, ఒకరిని చేయి చాచి దేహి అని అడుక్కోకుండా నా భర్తని, నా పిల్లోల్ని నేనే చూసుకోవాలని ఫిక్స్ అయిపోయినానండి. ఒకరోజు బాడీ పెయిన్స్ వచ్చి మిషన్ కుట్టలేకపోతే, దేవుడా నాకు ఎనర్జీ ఇవ్వవా, నేను పని చేసుకోవాలనుకుంటున్నాను, నేను బతకాలనుకుంటున్నాను, నా పిల్లోల్ని, నా భర్తని నేనే చూసుకోవాలని ఒక మెంటల్గా భగవంతుని అడుగుతానండి నేను. ఎందుకంటే మా ఆయనకి బాగాలేనప్పుడు మేము ఫేస్ చేసినంత రూమర్సు, అన్ని ప్రాబ్లమ్స్ ఎవరు ఫేస్ చేసి ఉంటారండి. ఒక మనిషికి బాగాలేదంటే నలుగురు చుట్టుపక్కల నిలబడితే, మా ఆయనకి తన ఫ్యామిలీ పూర్తిగా అగైనెస్ట్ అయిపోయిందండి. శత్రువుని చూసినట్టే చూసినారండి. మా ఆయన వాళ్ళ పేరెంట్స్ పైన కేసు పెట్టిండ్రు.